ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన నిద్రపోయేటప్పుడు కూడా పగలే కాదు, ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి, అలాగే వాహనానికి రెండు హెడ్లైట్ లాంటివి రెండు ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండింటినీ కూడా 2027 డిసెంబర్ నాటికి, అంటే సుమారుగా దీపావళి 2027 నాటికి మరో 3 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పటంలో అమరావతిని ఎక్కించాలని అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతి గురించి ఆయనకు ఒక స్పష్టమైన ఒక ప్రణాళిక ఉంది. ముందు 3 నగరాలు, తదుపరి 3 నగరాలు కలిస్తే మెగా సిటీ అమరావతి. ఏంటి ఆ 3 నగరాలు? ప్రస్తుతం ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబోతా ఉంది. ప్రస్తుతం ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కాబోతా ఉంది. ఈ గ్రేటర్ కాబోతున్న సమయంలో విజయవాడ చుట్టుపక్కల ఉండే గ్రామాలు, అలాగే గుంటూరు గ్రేటర్ కాబోతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు విలీనం కాబోతూ ఉన్నాయి. జనాభా పెరుగుతుంది. 3వ నగరం అమరావతి నగరం. ఈ 3 అభివృద్ధి చెందిన తర్వాత 1 కోటి కంటే ఎక్కువ జనాభాతో ఏర్పడబోతూ ఉంది అమరావతి మెగా సిటీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమరావతి నగరాన్ని 268 చదరపు కిలోమీటర్లతో 2 లక్షల జనాభాతో రూపొందిస్తున్నారు. దీంట్లో 28 గ్రామాలు రాబోతూ ఉన్నాయి. తుళ్ళూరు మండలంలో మొట్టమొదటిది లింగాయపాలెము, మోదుగులంకపాలెం, 2 ఉద్దండురాయనిపాలెం, 3 మల్కాపురం, 4 వెలగపూడి, 5 నెలపాడు, 6 శాఖమూరు, 7 ఐనవోలు, 8 మందడం తాళ్లాయపాలెం, 9 వెంకటపాలెం, 10 అనంతవరం, 11 నెక్కల్లు, 12 తుళ్ళూరు, 13 దొండపాడు, 14 పిచ్చికలపాడు, 15 అబ్బరాజుపాలెం, 16 బోరుపాలెం, 17 రాయపూడి, 18 కొండపురాజుపాలెం. ఈ 18 ఊళ్ళు కూడా తుళ్ళూరు మండలంలో ఉన్నాయి. ఇవి అమరావతి నగరంలో భాగం కాబోతూ ఉన్నాయి. ఇక తాడేపల్లిలో 19 ఉండవల్లి, 20 పెనుమాక, 21 తాడేపల్లి పరిధిలో ఉన్న నులకపేట, డోలాస్ నగర్. ఇక మంగళగిరి పరిధిలో ఉన్న 4 ప్రాంతాలు, 22 కృష్ణాయపాలెం, 23 నిడమర్రు, 24 కురగల్లు నీరుకొండ, 25 నవలూరు, ఎర్రబాలెం, బేతపూడి. ఇంకో విశేషం ఏంటంటే, ఒక 3 గ్రామాలు సిఆర్డిఏ పరిధిలో లేవు, ఇప్పటి వరకు అమరావతి నగర పరిధిలో లేవు, కాకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నాయి. అవేంటంటే 26 పెదపరిమి, 27 వడ్లమాను, 28 హరిశ్చంద్రాపురం. ఈ 3 గ్రామాలను కూడా అమరావతి నగరంలో భాగంగా వాటిని కలపబోతూ ఉన్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల సంస్థ నిర్మాణం చేయబోతూ ఉంది. రాష్ట్రానికి 1 రూపాయి ఖర్చు కూడా లేదు.
ఇప్పుడు మనం రాష్ట్రం జాతీయ రహదారులకు మనం సహకరించేది ఏంటంటే సీనరేజీ, ఈ ఇసుకకు కంకరకి సీనరేజీ లేదు. సిమెంటు, స్టీలు వాటి మీద పన్ను మినహాయింపు. ఆ విధంగా 30,000 కోట్ల ఖర్చు పెడుతున్న జాతీయ రహదారుల సంస్థకు పన్నులు, సీనరేజీ మినహాయింపు ద్వారా 3,000 కోట్ల రూపాయలు వెసులుబాటు కల్పిస్తున్నాం. భూసేకరణకు కావలసిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే వెచ్చించబోతూ ఉంది. గతంలో జాతీయ రహదారుల సంస్థ 70 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల రహదారిని ప్రతిపాదించింది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పాడు, నితిన్ గడ్కరీని ఒప్పించాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఎప్పుడు మనం డిజైనింగ్ అనేది భావితరాలకు 50 సంవత్సరాల తర్వాత ఏం కావాలనే అవసరాలకు చేయాలి. మీరు 6 లైన్ల రోడ్డు ఏమాత్రం మాకు సరిపోదు, 12 లైన్ల రోడ్డు 140 మీటర్ల వెడల్పుతో చేయాలని అడిగాడు. ఆయన ఉదాహరణలు కూడా ఇచ్చారు. ముంబై, అహ్మదాబాదు, అలాగే ఢిల్లీ చుట్టుపక్కల మరి 12 లైన్ల రోడ్డుతో మీరు నిర్మాణం చేసి అమరావతికి 6 లైన్లతో పరిమితం చేస్తారా అని వారిని ఒప్పించి ఇప్పుడు 12 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డుకి అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుకి మహర్దశే. అవి త్వరలో భూసేకరణ పూర్తి చేసుకుని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ఏంటి అని చెప్పి చాలామంది వాళ్ళలో ప్రశ్నలు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది, కానీ పూర్తిగా భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడబోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అమరావతి నిర్మాణానికి మీరు పన్నుల రూపాన కట్టిన సొమ్ము మేము వాడము. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోవటమా, కేంద్ర ప్రభుత్వ సహాయమా, లేదు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అప్పు తేవటమా. అంతర్జాతీయ బ్యాంకులు, సంస్థలు కేవలం 3-4% వడ్డీకి ఇస్తారు, పావలా వడ్డీకి ఇస్తారు వాళ్ళు. మన భారతదేశంలో లాగా 18% అంటే ₹1.5 వడ్డీ ఉండదు. వాళ్ళు 4-3% ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న అప్పుని వడ్డీతో సహా అమరావతి రాజధానిలో మిగులుగా ఉన్న 22,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసి వాటిని వేలం వేసి తద్వారా వచ్చిన నిధుల ద్వారా అప్పు వడ్డీని చెల్లిద్దామనే ఆలోచనతో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి నారాయణ కరాఖండిగా ప్రజలకు స్పష్టమైన వివరణ ఇచ్చారు. పన్నుల రూపాన మీరు కట్టిన డబ్బు అమరావతిలో మేము వెచ్చించబోము, దానికదే అమరావతి నిధులను, దీన్ని సాంకేతిక భాషలో చెప్పాలంటే ల్యాండ్ మానిటైజేషన్ అంటారు. అంటే మిగులు భూమిని అభివృద్ధి చేసి అమ్మకము ద్వారా వచ్చే నిధులు రాజధాని నిర్మాణం చేస్తాము అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇంకొక ఆలోచన వచ్చింది. జగన్ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు నరకం. గుంతల రోడ్లు చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది జగన్ రోడ్డు రా అంటున్నారు. చక్కగా సవ్వరగా నున్నగా బ్రహ్మాండంగా ఉన్న రోడ్డుని ఇది చంద్రబాబు రోడ్డు అంటున్నారు. రోడ్లకు కూడా పేర్లు పెట్టేశారు. ఎక్కడైనా రోడ్డు కనపడితే ఇక అది రోడ్డు బాగలేదన్నారు. ఇటు వెళ్తావురా నువ్వు, జగన్ రోడ్డు మీద వెళ్తావా, చంద్రబాబు నాయుడు రోడ్డు మీద వెళ్తావా అని అడుగుతున్నా. అంటే గుంతల రోడ్డు మీద వెళ్తావా, బాగా ఉన్న రోడ్డు మీద వెళ్తావా అనకుండా ఇలా మాట్లాడుకుంటున్నారు. 5 ఏళ్ళు నరకయాతనే. చాలామందికి నడుము నొప్పులు వచ్చినాయి, మెడ నొప్పి వచ్చింది. ఇక ఆ రోడ్లు ఎట్లాంటి రోడ్లు అంటే ఇక గర్భవతులు ఆటోల్లోనే ప్రసవించే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే మొట్టమొదటి చేసిన పని 1,500 కోట్లు వెచ్చించి రోడ్లు చక్కగా
అసలు రోడ్లు అనేది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అటువంటి రోడ్లను అభివృద్ధి చేశారు. ఇంకా వాటికి మెరుగులు దిద్దాలి, ఇంకా రోడ్లు వేయాలి, కొత్త రోడ్లు వేయాలి, ఉన్న రోడ్లను ఇంకా బాగా చేయాలని ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా జాతీయ రహదారుల సంస్థ ద్వారా ప్రైవేటు వ్యక్తులను, ప్రైవేటు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థలను రంగంలో దింపారో, జాతీయ రహదారుల సంస్థ ప్రైవేటు కాంట్రాక్టర్లను మనం రంగంలో దింపితే మనం ఎందుకు చేయకూడదని చెప్పి రాష్ట్ర రహదారులన్నీ కూడా ఆ జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. అంటే మన ప్రభుత్వ డబ్బు కాకుండా ఈ ప్రైవేటు పెట్టుబడుల ద్వారా అవసరమైతే టోల్ గేటు కొన్ని చోట్ల పెడతారు, అన్ని చోట్ల పెట్టరు. కొన్ని చోట్ల మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి, ఇన్నర్ రింగ్ రోడ్డు మామూలు పనే? మరి ఇది నిర్మాణం చేయాలంటే రాష్ట్రానికి డబ్బులు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా అప్పచెప్పాడు. అప్పుల ఊబి 10 లక్షల కోట్ల అప్పున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఎట్లా ఇన్నర్ రింగ్ రోడ్డు అని అందరూ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఐడియా వచ్చేసింది, ఆలోచన. అవును, జాతీయ రహదారుల సంస్థ టెండర్ వేస్తున్నారు, ఆసక్తి గల నిర్మాణ రంగ సంస్థలను పిలుస్తున్నారు, వాళ్ళకి అప్పచెప్తున్నారు, టోల్ పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ పెడితే అందరూ కడుతున్నాం కదా, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కూడా టోల్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభం కాబోతా ఉంది. మనం పన్నుల రూపాన ప్రజలు కట్టిన డబ్బు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరం లేకుండా వ్యూహరచన చేశారు. కనుక ఔటర్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వము, జాతీయ రహదారుల సంస్థ, ఇన్నర్ రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వము, కాకలు తీరిన అనేకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. లేదు, జాతీయ స్థాయిలో నిర్మాణ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేము కడతామంటే, మేము నిర్మిస్తామంటున్నారు. ఎల్ఎన్టీ, పల్లంజీ, మెగా ఇలాంటి నిర్మాణ రంగ సంస్థలు క్యూలో నిలబడుతున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు కైవసం చేసుకోవాలని, దక్కించుకోవాలని. కనుక అమరావతి నగరము, గ్రేటర్ గుంటూరు, గ్రేటర్ విజయవాడ 3 కలిస్తే అప్పుడు ఏర్పడుతుంది అమరావతి మెగా సిటీ. దాంట్లో జనాభా 1 కోటి దాటి ఉంటుంది. కనుక మనం హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదులో ఎలా ఉందో పరిస్థితి, దానికంటే మెరుగైన పరిస్థితులు ఇక్కడ ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, ప్రణాళికా రంగ నిపుణులు భావిస్తున్నారు.